హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. టైటిల్ తమ్నైల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. మనకు ఎలాగో ఉగాది వస్తుంది కాబట్టి మింత్రా నుంచి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుంటాను, మీకు యూజ్ అవుతుంది కదా రిఫరెన్స్కి. సో అందుకని అనమాట ఈ వీడియో అంతా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ దాట్ నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హాల్లో ఫస్ట్ వన్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ డ్రెస్ అనమాట. ఇది అనార్కలి టైప్ వస్తుంది, చాలా బాగుంది. మనకి చూసుకుంటే యోక్ పార్ట్లో ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. అండ్ డ్రెస్ మొత్తం కూడా అంబ్రెల్లా కట్, ఏమీ లైక్ ఎంబ్రాయిడరీ ఆర్ ప్రింట్ ఏది ఉండదు. డ్రెస్ అంతా ప్లెయిన్గా ఉంటుంది, బట్ ఓన్లీ యోక్ పార్ట్ అండ్ ఆల్సో కొంచెం హ్యాండ్స్కి ఇలాగ చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. ఇలా ఉంటుంది మనకి డ్రెస్ అయితే. పక్కనే వీడియో కూడా రన్ అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి, బాటమ్కి కూడా మనకి స్లీవ్స్కి ఏదైతే ఎంబ్రాయిడరీ వచ్చిందో అదే బాటమ్కి కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం ప్లెయిన్ ఉంది, కిందన ఒక్కటే కొంచెం డిజైన్ వస్తుంది. అండ్ దుపట్టా వచ్చేసరికి ఇలా ఉంది, కొంచెం కట్ వర్క్ దుపట్టా అనమాట. మనకి ఇది స్కాలప్ డిజైన్ లాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి డ్రెస్సెస్ ఏంటి అంటే వేసుకున్నప్పుడు చాలా బ్రైట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా. సో మనకి ఏదైనా ఫెస్టివల్స్కి కానీ చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఆర్ ఫంక్షన్స్కి కానీ చాలా బాగా సూట్ అవుతాయి. చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ వన్. మనకి సెకండ్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ లైలాక్ కలర్ది అనమాట, చాలా బాగుంది. లైలాక్ కలర్ టాప్ పైన మనకి వైట్ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలా ఉంది. అండ్ నాకు స్లీవ్స్ చాలా నచ్చినాయి, ఇట్లా ఉన్నాయన్నమాట. అండ్ మనకి యోక్ పార్ట్లో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ద డ్రెస్ మనకి ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అండ్ కింద మనకి ఇలా స్కాలప్ అయితే వచ్చింది. చాలా బాగుంది డ్రెస్ అయితే చూడటానికి. నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటి అంటే స్లీవ్స్కి ఇలా కొంచెం నెట్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట. మనకి ఓవరాల్గా డ్రెస్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ దీని బాటమ్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంది, నథింగ్ మచ్ టు స్పెసిఫై. కిందన మనకి స్లీవ్స్కి ఏదైతే వచ్చిందో అదే సేమ్ ఇక్కడ కూడా ఇచ్చారు బాటమ్కి కిందన. అండ్ దుపట్టా వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో వచ్చింది. మంచి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇది, చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇలా అగైన్ స్కాలప్ ప్యాటర్న్లో ఉందన్నమాట. వైట్ ఫ్లవర్స్ అన్నీ వచ్చి చాలా బాగుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి థర్డ్ వన్ వచ్చేసి ఈ వైట్ కలర్ డ్రెస్ అనమాట, చాలా బాగుంది. మొత్తం డ్రెస్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అండ్ మనకి పేపర్ మిర్రర్స్ అంటారు కదా, ఆ పేపర్ మిర్రర్స్తో వర్క్ వచ్చింది మనకి యోక్ పార్ట్లో. అండ్ ఆల్సో ఇక్కడ పక్కన కూడా. అండ్ స్లీవ్స్ మొత్తం ప్లెయిన్ ఉన్నాయి. ఇట్లా వస్తుంది డ్రెస్ ప్యాటర్న్ అంతా కూడా, స్ట్రైట్ కట్ అనమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ కొంచెం సీత్రూ ఉన్నట్టు అనిపిస్తుంది, అదొకటే మరి మీరు చెక్ చేసుకోవాలి. ఏదైనా లాంగ్ లెంత్ మీకు అంత కంఫర్ట్ ఉండదు అని అనుకుంటే కనుక ఏదైనా ఫుల్ పెట్టికోట్ వేసుకున్నా ఆర్ స్కిన్ కలర్ పెట్టికోట్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితేను. అండ్ దీనికి ఈ డ్రెస్లో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి అంటే షరారా మోడల్ వచ్చిందనమాట. బాటమ్ ఇట్లా వస్తుంది, ఫ్లేర్ అంతా కూడా చాలా బాగుంది. షరారాకి ఇంత ఫ్లేర్ వచ్చింది, ఇలా ఉందన్నమాట. అండ్ దుపట్టా వచ్చేసి చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది అసలు దుపట్టా కూడాను. ప్లెయిన్ దుపట్టా అండ్ ప్లెయిన్ బాటమ్ వచ్చింది, ఎందుకంటే మనకి ఎలానో ఇది ప్రింటెడ్ వచ్చింది కాబట్టి ఇవి రెండు ప్లెయిన్ వచ్చినా కానీ చాలా బాగుంటుంది కదా. సో ఇదనమాట మన థర్డ్ డ్రెస్. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ది. ఇది చాలా బాగుంది గ్రీన్ కలర్ అయితేను. అండ్ మనకి డ్రెస్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా ముడికుట్ అంటారు కదా, సో ఎంబ్రాయిడరీ మీకు తెలుసుంటే కనుక ముడికుట్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ కొంచెం మనకి బెల్ స్లీవ్స్ లాగా వచ్చినాయి. అండ్ మొత్తం మనకి చూడడానికి ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. నెక్కి ఏమో వి షేప్ నెక్ వచ్చి కొంచెం అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి అనమాట. చూడడానికి చాలా క్లాసీగా అండ్ ఎలిగెంట్గా కూడా ఉంటుంది ఈ డ్రెస్ అయితేను. కలర్ బాగా నచ్చింది నాకు, చాలా బ్రైట్గా ఉంది. అండ్ మనకి బాటమ్కి కూడా సేమ్ మనకి ఏదైతే స్లీవ్స్కి ప్రొవైడ్ చేశారో ఎంబ్రాయిడరీ సేమ్ అలానే స్కాలప్తో బాటమ్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా వస్తుంది బాటమ్. మొత్తం ప్లెయిన్ వచ్చి కిందన మనకి ఇలాగా స్లీవ్స్కి ఏదైతే వర్క్ ఉందో అదే సేమ్ ఇక్కడ కూడా బాటమ్కి కూడా ఉంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి అగైన్ ఇది కూడా ఆర్గాన్జా మెటీరియల్లో
స్కాలప్ ఇది వచ్చింది బార్డర్. దానితో పాటు బుటీస్ లాగా వచ్చినాయి అన్నమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకసారి నాకు ఎలా సెట్ అయిందో ఒకసారి చూడండి. చూసి దాన్ని బట్టి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. అగైన్ మనకి ఇంకొక ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే ఉంది ఈరోజు హాల్ వీడియోలో. సో మనకి నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కొంచెం కాటన్ మిక్స్డ్, కాటన్ బ్లెండ్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి నెక్ దగ్గర మాత్రమే ఎంబ్రాయిడరీ ప్రొవైడ్ చేశారు. అండ్ మొత్తం స్లీవ్స్ కానీ డ్రెస్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. కొంచెం ఈ డ్రెస్ నలిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది మనం ఎప్పుడు కూడా అయర్న్ చేసుకునే వేసుకోవాలి. మిగతా డ్రెస్సెస్ అలా కాదు, అయర్న్ చేసుకోకపోయినా ప్రెస్ చేసుకోకపోయినా కానీ బాగానే సెట్ అవుతాయి అనమాట. బట్ ఈ డ్రెస్కి మాత్రం కొంచెం మనం అయర్న్ చేసుకుంటేనే మనకి డ్రెస్ నీట్గా ఉంటుంది. అండ్ బాటమ్ విషయానికి వస్తే ఇది బాటమ్ కూడా ప్లెయిన్ బాటమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ దుపట్టా విషయానికి వస్తే మనకి మంచి జార్జెట్ దుపట్టా ఇచ్చారనమాట. జార్జెట్ దుపట్టాకి మొత్తం మనకి ఎంబ్రాయిడరీ చికెన్ కారీ వర్క్ ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ అయితే మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. మొత్తం దుపట్టా అంతా కూడా. దుపట్టా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంది. అండ్ వెరీ 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 లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్గా ఉంది. నెక్స్ట్ మనకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నాను. ఇదేంటి అంటే షరారా టైప్ అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు. మనకి టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది. కొంచెం నీ లెంత్ వరకే వస్తుంది అనమాట ఈ టాప్. అండ్ మనకి కొంచెం ఎంబ్రాయిడరీ అంతా కూడా ఉంది. అండ్ స్లీవ్స్కి కూడా మనకి ఎంబ్రాయిడరీ ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ నెట్ ఫ్యాబ్రిక్. దీనికి ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ యోక్ పార్ట్ ఉంది కదా, ఈ యోక్ పార్ట్ దగ్గర బెల్ట్ లాంటిది ఇచ్చారు. ఆ బెల్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకి టాప్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి ప్రొవైడ్ చేసిన బెల్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది దీన్ని మనము ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర టై చేసుకోవాలి. ఒకసారి నేను వీడియోలో మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అండ్ బాటమ్ విషయానికి వస్తే మనకి షరారా అని చెప్పాను కదా, సో షరారా లాగా వచ్చింది ఇలాగా. అండ్ కిందన మనకి ఏదైతే మనకి టాప్కి వర్క్ ఉందో, స్లీవ్స్కి ఏదైతే ప్రొవైడ్ చేశారో ఎంబ్రాయిడరీ నెట్ ఫ్యాబ్రిక్తో, అదే మనకి ఇక్కడ కూడా ఉంటుందన్నమాట బాటమ్కి. ఇదంతా కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. చాలా మెత్తగా కూడా ఉంది ఇది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ మనకి దుపట్టా విషయానికి వస్తే కొంచెం కాంట్రాస్ట్ దుపట్టా ప్రొవైడ్ చేశారు. కాంట్రాస్ట్ దుపట్టా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ది. ఇది కొంచెం మనకి పేస్టల్ కలర్లో ఉంటుందన్నమాట. సో మనకి టాప్ విషయానికి వస్తే టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఓన్లీ మనకి నెక్ ప్యాటర్న్ దగ్గరే ఎంబ్రాయిడరీ ప్రొవైడ్ చేశారు. మిగతాదంతా కూడా ప్రింట్ ఉంటుంది. అండ్ స్లీవ్స్కి మనకి లైనింగ్ రాలేదు, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ ప్యాటర్న్ అంతా కూడా కొంచెం నాకు బాగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో మనకి కిందన చూసుకుంటే కిందన కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. నెక్ ఫ్యాబ్రిక్తో మనకి కొంచెం ఎంబ్రాయిడరీ వస్తుంది కిందన. అండ్ బాటమ్ విషయానికి వస్తే మనకి ఇది ప్లెయిన్ బాటమ్, నథింగ్ మచ్ టు డిస్కస్ అబౌట్ ద బాటమ్. ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగానే ఉంది బాటమ్ది. అండ్ దుపట్టా విషయానికి వస్తే దుపట్టా కొంచెం ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా అంటారు కదా, సో అలా ఉందన్నమాట. మనకి దుపట్టా అయితే ఇలా వస్తుంది. స్కాలప్, నెట్ స్కాలప్ అయితే వచ్చింది దీనికి. మొత్తం ఆల్ ద 4 సైడ్స్ మనకి నెట్ స్కాలప్ అయితే ప్రొవైడ్ చేశారు దుపట్టాకి. లెంత్ అంతా కూడా చాలా బాగుంది దుపట్టాది. అండ్ మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ డ్రెస్ని, చాలా బాగుంది. ఒకసారి దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నా గురించి బాగా తెలుసు. ఐ విల్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ కదా. సో నాకు ఈ హాల్ వీడియోలో అన్నిటిలోని కంటే నాకు ఈ డ్రెస్ చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో ఇది డ్రెస్ ఏంటి అంటే వైట్ కలర్లో ఉంటుంది, బ్యూటిఫుల్ వైట్ కలర్. నేను ఐఎమ్ వెరీ పూర్ ఎట్ మెయింటెనెన్స్. నేను ఏదైనా వైట్ కలర్ వేసుకున్నాను అంటే దానిపైన ఏదో ఒకటి వేసుకోవాల్సిందే, మరక లేకుండా అయితే నా ఏ వైట్ డ్రెస్ ఉండదు. బట్ స్టిల్ ఐ విల్ ఎండ్ అప్ బయింగ్ వైట్ వన్స్. నాకు వైట్ అంటే కొంచెం ఫేవరెట్ అనమాట. సో మనకి డ్రెస్ విషయానికి వస్తే నెక్ దగ్గర అండ్ యోక్ పార్ట్లో మంచి ఎంబ్రాయిడరీ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. ఈ ఫ్లోరల్ది ఇక్కడ ఇదంతా మీరు ఎంబ్రాయిడరీ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందాక చూపించాను కదా ఒక డ్రెస్కి బెల్ స్లీవ్స్, సో అలాగే అనమాట దీనికి కూడా బెల్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ కొంచెం చిన్నగా నెట్టది ఉందన్నమాట డీటెయిలింగ్, చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ కూడా బాటమ్కి కూడా ఉంది సేమ్ ఎంబ్రాయిడరీ, ఇక్కడ కూడా బాటమ్కి ప్రొవైడ్ చేశారు. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుండింది. అండ్ ఎంబ్రాయిడరీ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్, ఏంటి అంటే ఈ మన ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దానికి ఉండేవి ఏమైనా కలర్
వదిలేస్తాయేమో వాష్ చేసినప్పుడు. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అదే కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంది. బట్ అదర్ దాన్ దట్ నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. బాటమ్ విషయానికొస్తే మనకి బాటమ్‌కి కూడా చిన్నగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు కిందన. ఫ్యాబ్రిక్ అంతా కూడా బావుంది. అండ్ దుపట్టా విషయానికొస్తే ఫ్లోరల్‌దనమాట. మొత్తం అంతా ఫ్లోరల్ ఉండింది. ఇది కూడా కైండ్ ఆఫ్ సాఫ్ట్ ఆర్గాన్జా. ఇది ఈ ఆర్గాన్జా ఏంటంటే కొంచెం చెప్పిన మాట వినే టైప్ కాదు. కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఆర్గాన్జా మెటీరియల్. బట్ ఆ డ్రెస్ మీదకి ఇదైతే చాలా బావుంటుంది. అంతా కూడా వైట్ వచ్చింది కదా! సో, దాని మీదకి ఫ్లోరల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, విత్ దిస్ వి హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. ఈ వీడియోలో చూపించిన డ్రెసెస్ కనుక మీకు నచ్చితే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆల్సో మీకు ఈ అన్ని డ్రెసెస్‌లో ఏది బాగా నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు ఏది బాగా అంటే నా పైన ఏది బాగా కనిపిస్తోంది అన్నది కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ వెయిట్, నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడ కూడా ఫాలో చేయండి.